నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అన్నవరం సత్యగిరి కొండపై విష్ణు సదన్ 3వ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి పోటెత్తిన భక్తులు. ఆటో డ్రైవర్ల వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. రావులపాలెంలో ఆటో డ్రైవర్స్ తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు భారీ ర్యాలీ. సామర్లకోట గడియారం స్తంభం సెంటర్లో ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప. సామర్లకోట మట్టపల్లి వారి వీధిలో గల సత్యమ్మ అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యగిరి కొండపై విష్ణు సదన్ 3వ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన మహిళ. పిల్లవానికి భోజనం తినిపిస్తూ కిందకు జారిపడ్డ తల్లి బిడ్డ. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన అంబులెన్స్ లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. క్షేమంగా ఉన్న బిడ్డ ఘటన జరిగిన గంట సమయమైన సెల్ టవర్ సిగ్నల్ లేని కారణంగా సమస్యతో ఆలస్యంగా అందించిన సమాచారం. వీరు రాజుల దగ్గర మలికిపురం గ్రామానికి చెందిన శ్యామలగా గుర్తించారు. శ్యామలకు 30 సంవత్సరాలు, బాబుకు 3 సంవత్సరాలు. కొండపై వివాహానికి వచ్చి భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శనివారం కావడం వద్ద ఒక పక్క భవానీలు దీక్షలు విరమించి దేవస్థానానికి రావడం వల్ల భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శనివారం కావడం వల్ల ఒక పక్క భవానీలు దీక్షలు విరమించి దేవస్థానానికి రావడం వల్ల భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. అంతేకాకుండా పెళ్లి ముహూర్తంలో అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల వివాహమైన నూతన వధూవరులు దేవస్థానానికి విచ్చేసి ఇక వ్రతములు ఆచరించారు. అలాగే దసరా సెలవులు ముగియడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేశామని తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుండి వ్రతం టికెట్లు ఇచ్చి వ్రతంలో ప్రారంభించారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు పులిహోర, దద్దోజనం, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. మగవారు లేచి చక్కగా చివరి కొబ్బరికాయలు కొట్టారు. అక్కడికి వెళ్ళి 5 కొబ్బరికాయలు కూడా కొట్టేసి 5 కాయలు కొట్ట 10 కొబ్బరి చెక్కలు వస్తాయి. మొత్తం తెచ్చుకుని వచ్చేయాలి. కొద్దిమంది భక్తులు ఏం చేస్తారంటే ఈ పక్కన వచ్చేసరికి అంతలో ఉన్నటువంటి పడవ పైకి తేలియాడుతూ కనిపించింది. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి మహిమా తెలుసుకున్న షాముకారు ఆ నదీ తీరాన్ని 2వ వ్రతాలు ఆచరించి పత్రి వేసేయండి. మళ్ళీ పత్రి పట్టుకోండి. అంతా తిరుమల విచిత్రం విచిత్ర
लक्ष्मी धरणी समर्पिता नवरत्न रचित सिंहासनार्थं बिल्वदलम् కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఏలేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి లింగంపర్తి రోడ్డు వరకు నిర్వహించిన భారీ ఆటోల ర్యాలీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కూటమి నాయకులు కాకి చొక్కా ధరించి ఆటో నడుపుతూ పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1561 మందికి ప్రభుత్వం 15,000 చొప్పున 2,34,15,000 రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేస్తారు. ఈ సొమ్ము వారి ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మేడిశెట్టి బాబీ, జ్యోతుల పెదబాబు, జ్యోతుల నవీన్, కొండల సాయి కుమార్ యాదవ్, మహాసేన రాజేష్ తోట నవీన్, బస్వ వీరబాబు, ఆలమండ సత్యవతి చలమయ్య, బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. బట్ దాన్ని తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసి పోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మిక సోదరులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈవేళ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని గురించి సభలో ఉన్న వక్తలందరూ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరపుల సత్యప్రభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో టచ్ లో ఉండి ఏ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిమిషాల్లోనే ఒక్క మన నియోజకవర్గంలోనే దాదాపు 2,94,00,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గ్రహించాలి. ఇది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని నిరంతరం ఆలోచించే ప్రభుత్వం. మనం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం
వెదురుపాక విజయదుర్గ పీఠంలో శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా నవరాత్రులు ముగిసిన తర్వాత శాంతి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుపతికి చెందిన వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు రోజు శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ, విజయదుర్గ అమ్మవారికి రథోత్సవం మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ధనగణక, వస్తువాహన, అధికార, శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ ఆచార్య ముఖేన శ్రీ గురుదేవ సహిత ప్రజా సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు పథకం కింద నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది డ్రైవర్ల ఖాతాలో నేరుగా నగదు జమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుండి సెయింట్ ప్రాక్టిక్స్ స్కూల్ వరకు ఆటో డ్రైవర్స్ తో కలిసి వందలాది ఆటోలతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండార్లకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 ఇప్పటికే సూపర్ హిట్ అయ్యిందని, పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, అన్నదాత సుఖీభావ ఒక్కో పథకం ఒక్కో పండుగలా అందజేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయల చొప్పున నగదును రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు 436 కోట్ల లబ్ధి చేకూరగా మన కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2.33 కోట్ల వారి ఖాతాలోకి నేరుగా జమయ్యాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డ్రైవర్లకు ఏడాదికి 10,000 ఇస్తే నేడు కూటమి ప్రభుత్వం అదనంగా 50% పెంచి 15,000 ఇస్తోందని, వాస్తవానికి ఈ పథకం మేనిఫెస్టోలో లేదు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశంతో కూడిన కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేసిందన్నారు. అర్హులందరికీ నగదు జమ అవుతోందని, జాబితాలో పేరు లేకున్నా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారన్నారు. మీ బతుకులకి, మీ జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా సహకారం చేయాలో ఆ విధంగా సహకారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని గురించి మీరు ఎవరు ఖర్చు ప్రభుత్వం వచ్చిన ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే చెప్పారో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. పెన్షన్స్ 3,000 4,000 చేశారు. 5 నిమిషాల్లో పెంచాడని గవర్నమెంట్ వచ్చాడు. 5 సంవత్సరాల కాలం 1000 రూపాయలు పెంచితే 5 నిమిషాల్లో పెంచి పెంచిన 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు అందించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది, అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సగంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. పెన్షన్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, 3 సిలిండర్లు ఖచ్చితంగా అందిస్తా ఉన్నారు. ఒక పక్క తల్లి కొందరు ఎంతమంది బిడ్డలుండి అంతమంది బిడ్డలకు కూడా 15,000 రూపాయలు ఎన్నికల ముందు అందరికీ ఇస్తా ఉన్నారు. ఎన్నికలైన ఒకరికి అన్నారు. ఆ రకమైన మాటలు కాకుండా ఏమి దానిలో తెప్ప తగలేకుండా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున చదువుకునే బిడ్డలందరికీ కూడా అన్నదాత రైతులకు 20,000 రూపాయలు ఈ మధ్య కాలంలోనే మన అందడం జరిగింది. మహిళలకు కూడా బస్సు ప్రయాణం ఉపయోగపడతా ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆటో డ్రైవర్ సేవలో ఎన్నో కార్యక్రమాలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ అన్ని కూడా చేపట్టవచ్చు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు కాకుండా వేధింపుని అక్కడ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఆటో డ్రైవర్లు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు పెట్టొద్దు, అవసరమైతే వారికి గైడెన్స్ ఇవ్వండి, వారికి చెప్పండి, వాళ్ళకి ట్యూన్ చేసి వాళ్ళకి ఏ విధమైన వేదికతో ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళు ఒక జీవనోపాధికి 10 రూపాయలు వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళు సహకరించమని కూడా అందరికీ చాలా బలీయమైన ఆవుపాలెం గ్రామంలో మనకి కొత్తపేట మండలం నుంచి కానీ, ఆరుమూరు మండలం నుంచి కానీ, ఆత్రేయపురం మండలం నుంచి కానీ ఈ ఆవుపాలెం మండలం అందరూ కూడా ఇక్కడి నుంచి వారు చేసుకుంటూ ఉంటారు. మీ అందరి యొక్క మంచి చెడ్డల కోసం
ఏదైతే అన్నట్టు ఆఫర్ రామకృష్ణ వారి టైం లేకపోతే మాట్లాడారు కానీ వారు కూడా ఎన్నికల ముందు కూడా మీ అందరూ కూడా ఇంటరాక్ట్ మేమందరం మీకు కావాల్సిన ఏ విధమైన అటు రామకృష్ణ గారు కానీ సత్యనారాయణ గారు కానీ నడ్డాబు గారు కానీ గౌరవ యొక్క ఎవరైతే ఉన్నారో కోటెడ్ కానీ అందరూ మీకు అండగా ఉన్నారు. ఏ విధమైన సహాయ సహకారాలు అందించాల్సి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. మనందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులతో వాళ్ళు ఏం చెప్తారో ఏ విధంగా ఆటో డ్రైవర్ల కోసం వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు అనే విషయాలు ఈ యొక్క సందేశాన్ని కూడా పూర్తిగా విని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ కొత్తపేట నేతలు మరొకసారి ఈ ఆటో సంఘ సభ్యులు సంఘ కంపెనీలైనా ఒకసారి క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళలో ఏదో సమయంలో ఏదో మంచి ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా మీకు స్థలాలు కానీ ఇల్లు కానీ లేదా రుణాలు కానీ ఏదైనా ఆటో మీకు సహకరిస్తాం. మీకు వచ్చి నాకు అవకాశం బట్టి ఎక్కడ ముందు ఎవరికి ఏ విధంగా సహాయం కావాలో గవర్నమెంట్ పథకాలు ఏది మీరు కోరుకున్నారో నాకు తెలియజేస్తాం. మీ ఊర్లు కానీ మాకు ఎక్కడ మీరు అక్కడ కానీ మీకు స్థలాలు లేదా ఇల్లు ఏదైనా రోడ్లు ఇలాంటి విషయంలో పూర్తి శాంక్షన్లో ఇలాంటి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి మనం అందించారు. మీ అందరి కృషి ఫలితంగానే కొత్తపేట నియోజకవర్గంలో చరిత్ర లేని కాటుతో కొత్తపేట నియోజకవర్గాన్ని గెలిపించారు. మీ అభిమానాన్ని మేము మర్చిపోలేము. మీకు అప్పటికి కూడా రుణపడి ఉంటాం. నేను మాటలలో చేతలో చెప్పే మనిషిని కాదు, మీకు తెలుసు చేతలో చూపిస్తాను తప్ప మాటల్లో లేదా నటనలో ఏదో వస్తుంటే నటన దగ్గర ఎట్లా చెప్తున్నాను అంటే నటించడం నాకు రాదు, నేర్చుకోలేదు కూడా. ఈ జీవితం ఏంటే ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమల్ల ఆటో స్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్స్ సేవలో పథకం ద్వారా ఆటో ఓనర్స్ కు చెక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముందుగా పాత ఇంజరం స్వర్గీయ జీఎంసీ బాలయోగి విగ్రహం వద్ద నుండి పోలవరం మండలం మురమల్ల మెయిన్ రోడ్డు ఆటో స్టాండ్ వరకు ఆటో డ్రైవర్స్ సేవలో పేరుతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముమ్మడివరం శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేసి అనంతరం ఆటో వాహనాన్ని నడుపుతూ మురమల్ల రావడం జరిగింది. కార్యక్రమంలో పోలవరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ చెల్లి అశోక్ నాగేశ్వరరావు, కాకర్లపూడి రాజేష్, గొల్లకోటి దొరబాబు, తాళ్లరేవు మండలం నుండి ధూళిపూడి బాబీ, టేకుమూడు లక్ష్మణరావు, నియోజకవర్గంలోని లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. రూపాయలు కూడా మరి ఈ ప్రకటించిన మరి మీ ఆనందాలన్నీ చూసి ఉద్దేశం వేళ కూడా ఆయన కూడా లైవ్ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి మీ అందరికీ కూడా ఆటోకి సంబంధించిన మరి కూడా మరి ఈ సర్వీస్లో సభకు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ ప్రెసిడెంట్లకి డ్రైవర్లకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా ఆటో యూనియన్లో అందరూ అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మాకు ఫ్రీ బస్ వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 వేతనం వల్ల కొంచెం ఇసులుబాటు ఉంది. మాకు రికార్డ్ చేయించుకోవడం మాత్రం సరిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడికైనా మేము కిరాయిలు సపోజ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో సామర్లకోట గడియారం స్తంభం సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకంను ప్రారంభించారు ఎమ్మెల్యే రాజప్ప. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 జమ. సామర్లకోట గడియం స్థలం సెంటర్లో ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు సామర్లకోట నుండి పెద్దాపురం మరడమ్మ గుడి వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించిన డ్రైవర్లు. ర్యాలీలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, పెద్దాపురం బీజేపీ ఇన్ఛార్జ్ ముత్తాల వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజ సూరిబాబు, రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా మరి సంక్షేమ పథకం సంవత్సరానికి 15,000 రూపాయలు వేయాలని కూటమి ప్రభుత్వం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఈ రోజు నిలబెట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి సభాధ్యక్షుడు మనందరి
ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ నెమ్మగారి చంద్రజప్పు గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రులు పికిన విశ్వేశ్వరరావుకి, మన విత్తనాల వెంకటరామ గారికి, వేదికపైన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మహిళా సోదరీమణులకి, అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఏదైతే ఎలక్షన్స్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఆ రోజున ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ఈరోజు మరి అమలు చేయడం మన అందరికీ ఆనందకరమైన విషయం. గట్టిగా తప్పని కొట్టి కూటమి ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఆ రోజున మాట ఇవ్వడం, మొన్న ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలగజేయడం కూడా జరిగింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందన్నది ఈ రోజున మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించావో మరి ఆటో సోదరులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆటో సోదరులు కూడా మనం సంక్షేమ కార్యక్రమం చెయ్యాలి అన్న సంకల్పంతో ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది, ఈ రోజున అమలు చేయడం జరిగింది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఆటో ఎక్కి మన ఆటో ఎక్కువ ఆటో అంటే ఆటో ఎక్కారు. ప్రభుత్వం ఏర్పడుతుంటూ కూటమి ప్రభుత్వం హామీ సూపర్ 6 ఇచ్చి సూపర్ 6 అని ఇప్పుడు హామీ ఇది హామీ ఇవ్వలేదు. ఆ రోజు ఏది వీడికి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వలేదు. మహిళకి బస్సు సౌకర్యం కల్పిస్తానని దాని గురించి చేద్దామని చెప్పి అది అమలు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. వెళ్ళారు వీళ్ళు మా ఇబ్బంది అవుతుంది, ఈ మహిళలకి బస్సు ఇచ్చే మా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన డిసైడ్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పారు. జనరల్గా మహిళలకు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజునే నేను కూడా ఆటో ఇస్తానని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి అన్ని జ్ఞానం చేయడం జరిగింది. ఈరోజు 2,90,000 మందికి 4,36,00,000 పనిపెట్టారు. పనిచేసినందుకు కూడా పనిపెట్టారు. ఇంకా పెరుగుదల కూడా ఇంకా అందరూ ఉండాలంటే చాలా పెరుగుతుంది. ఇంకా విషయాలు కూడా ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియాలి. మన తెలుసు ఆటో మీద ఎక్కాలంటే రోడ్డు మీద ప్రయాణం చేయాలి, ఆటో మీద ప్రయాణం చేయాలి, మోటార్ సైకిల్ మీద. జగన్ గారు గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా రోడ్డు పోకుండా యాక్సిడెంట్ అయిపోయి ఎక్కువ మంది ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు. ఎంత మొదలుపెట్టుకున్నా ఒక్క పైసా రోడ్డు మీద వర్కౌట్ చేయాలి 5 సంవత్సరాలు కూడా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే రోడ్డు కూడా వేసి బాగా బ్రహ్మాండంగా మనం వెళ్ళిపోతున్నాం. ఆటోలో కూడా ఆ రోజు మొదలుపెట్టుకోరు. మేము ఆటో రోడ్డు మీద వెళ్ళాలంటే మాకు 10,000 చూడాలి, 10,000 మాకు బస్సులు సరిపోతుందండి, భోజనం సరిపోతుంది, నీరు పచ్చలేదు, జాగ్రత్తగా జీవించండి అని చెప్పి మనం కోరుకుంటూ ఎవరైనా కొత్త ఆటో కొనుక్కుంటే మనకి జిఎస్టీ వచ్చింది. మనకు జిఎస్టీ వల్ల 30,000 చెబుతున్నాం. జిఎస్టీ వల్ల మోడీ గారు మంచి ఆలోచనలు జిఎస్టీ అమలు చేశారు. అమలు చేసి ఏదైతే సామాన్యునికి అవసరం ఉన్నాయని కూడా జిఎస్టీ తగ్గించడం వల్ల అనేక కంపెనీ ట్యాక్స్ ఎక్కువ పరిస్థితి సామాన్యుడి కదా ఉపయోగపడుతుంది తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఇప్పుడు ఏమాలోచిస్తున్నారంటే పేదల కోసం ఆలోచిస్తున్నారు. పేద ఏదైతే సమస్యలు ఆలోచించు జరుగుతుంది. మన ప్రభుత్వం సూపర్కి సంబంధించాం, రోడ్ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, ఇండస్ట్రీ చేస్తాం,
అలాగే ఉద్యోగాలు కల్పించడం వల్ల పిల్లలను పెట్టాం, టీచర్స్ రిక్రూట్మెంట్ ఇచ్చాం, పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చాం, ఆ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఇచ్చాం, యువత ఉద్యోగాలు కల్పించారు. అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ఓటర్ ప్రభుత్వం ఏదైనా కూడా అన్ని కూడా తగ్గడానికి చేసేస్తాయి కదా. మనం ఏమి ఆలోచించక్కర్లేదు. ఐదు అవసరాలను కూడా భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బ్రహ్మాండంగా నెంబర్ 1 స్టేట్ కానీ నెంబర్ 3. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల ముగింపు పురస్కరించుకుని సామర్లకోట మట్టపల్లి వారి వీధిలో గల సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తెమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఆవల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా లక్ష్మీనారాయణ సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 5,000కు పైబడి భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో శెట్టిపత్తుల దుర్గారావు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఆశపు నూకరాజు, ఆశపు ఈశ్వర ప్రసాద్, దనిన శ్రీహరి, అల్లంపల్లి మణికంఠ, అల్లంపల్లి సాయి కిరణ్, దనిన దుర్గా, దనిన రాజేష్, కర్రి అప్పలరాజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం బూర్గుపూడి గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బూర్గుపూడి జన సైనికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విజయం సాధించాలని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూర్గుపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు పాటంశెట్టి నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి, వీరవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు మాదారపు వీరబాబు సతీమణి, మాదారపు సుబ్బారావు సతీమణి బూర్గుపూడి నుండి విజయవాడ పాదయాత్రగా వెళ్లి కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటామని మొక్కుకున్నారు. ఆ ఎలక్షన్స్ లో కూటమి ఎమ్మెల్యే నెహ్రూ భారీ విజయం సాధించడంతో ముగ్గురు పాదయాత్రగా విజయవాడ వెళ్లి మొక్కు చెల్లించుకుని ఇంటికి రావడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ వారి ముగ్గురిని ఈ రోజు కలిసి అభినందించి సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో రామశెట్టి రాజు, కర్నాకుల సూరిబాబు, మాదారపు వీరబాబు, మాదారపు సుబ్బారావు, కాయల మణికంఠ, రామకృష్ణ, బుజ్జి, భద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం సత్యగిరి కొండపై విష్ణు సదన్ 3వ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి పోటెత్తిన భక్తులు. ఆటో డ్రైవర్ల వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. రావులపాలెంలో ఆటో డ్రైవర్స్ తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు భారీ ర్యాలీ.
సామర్లకోట గడియారం స్తంభం సెంటర్లో ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప. సామర్లకోట మట్టపల్లి వారి వీధిలో గల సత్యమ్మ అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.